జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. సభ్యుల పరస్పర ఆరోపణలతో ఒకంత గందరగోళం నెలకొంది. భేటీలో కీలక నిర్ణయాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రతి డివిజన్లో అభివృద్ధి పనుల కోసం 2 కోట్ల చొప్పున నిధుల కేటాయింపుకు ఓకే చెప్పారు. కొందరు కార్పొరేటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు మేయర్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో డివిజన్ కు 2 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు మేయర్ విజయలక్ష్మి. మొత్తం 150 డివిజన్లకు గాను 300 కోట్లు రిలీజ్ చేస్తున్నామన్నారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మరో 2.5 నెలల్లో ప్రస్తుత కార్పొరేటర్ల పదవీ కాలం ముగియనుండగా ఈ బడ్జెట్ తో స్థానిక అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి. నేను ఇప్పుడు ఇవాళ ఓపెన్ డిస్కషన్ పోదాం. మీరు వెళ్ళండి, డిస్కషన్ పెడతా. ఇప్పుడు నడవండి. ఇప్పుడు ఓపెన్ డిస్కషన్ పెడతాం. నడవండి, ఓపెన్ డిస్కషన్. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా కొనసాగింది. బీఆర్ఎస్, బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సభలో కొందరు కార్పొరేటర్లు అగౌరవంగా మాట్లాడారంటూ అసహనం వ్యక్తం చేశారు మేయర్ విజయలక్ష్మి. మేయర్ పట్ల కనీస గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎవరికి వారు స్వతహాగా మాట్లాడాలని, పక్క వాళ్లకు డైరెక్షన్లు ఇవ్వొద్దని చెప్పారు మేయర్ విజయలక్ష్మి. సెడ్ అండ్ డన్. మీరు కొట్లాడుకుని పోడియం ముందు రావడము, ఇస్ దట్ రైట్? యు థింక్ అబౌట్ యూర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీరు ఇట్లా మాట్లాడి ఇట్లా కొట్లాడుతుంటే వాట్ ఈస్ దట్ వీఆర్ గివింగ్? ఇఫ్ యూఆర్ బిహేవింగ్ లైక్ దిస్, వాట్ ఈస్ దట్ మెసేజ్ దట్ వీఆర్ సెండింగ్ టు ద పీపుల్? దర్ ఆఫీసర్స్ ఆల్సో సిట్టింగ్ హియర్. మీకు ఏదన్నా ఉంటే 1 person ప్లీజ్ సే, యు రేజ్ యువర్ హ్యాండ్. డెఫినెట్లీ నేను ఛాన్స్ ఇస్తాను. జీహెచ్ఎంసీ చుట్టూ ఉన్న 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో విలీనం చేస్తూ కేబినెట్ నిర్ణయాన్ని కౌన్సిల్ ముందుంచారు మేయర్. ఈ అంశంపై చర్చించాలంటూ మజ్లిస్ సభ్యులు పట్టుబట్టారు. అన్ని పార్టీలతో చర్చించకుండా మున్సిపాలిటీలను కలపాలనే నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించారు ఎంఐఎం కార్పొరేటర్లు. 27 मुन्सिपैलिटी को मर्ज करने का ये चीज एजेंडा असेंबली में भी आया था. असेंबली में हम लोग अपोज करे इसकी, तो उसको उससे निकाल दिए. आज अचानक जो है कैबिनेट आज अप्रूव नहीं करी. कैबिनेट अप्रूव करके बहुत पहले अप्रूव करी. ये असेंबली में लाने के बाद मजलिस से इत्तेहाद ने उसने अपोज की. उसमें अपोज करने के बाद उसको असेंबली से हटा दिए. नहीं 28 ने मैडम जो 20 मर्जिंग ऑफ 27 म्युनिसिपैलिटीज, हमारे को इंस्ट्रक्शन नहीं है मैडम. इंस्ट्रक्शन नहीं है. हम इसको अपोज करें. इसके लिए సభ ప్రారంభంలో రచయిత అందశ్రీ, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మజ్లిస్ కార్పొరేటర్ ముజాఫర్ హుస్సేన్ మృతి పట్ల సంతాపం తెలిపారు కౌన్సిల్ సభ్యులు. అనంతరం వందే మాతరం గీతాలాపన సమయంలో ఎంఐఎం కార్పొరేటర్లు లేచి నిలబడలేదని బీజేపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. కౌన్సిల్ ప్రారంభానికి ముందు బీజేపీ కార్పొరేటర్లు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నగర సమస్యలపై మేయర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ భేటీకి ముందే బీఆర్ఎస్ కార్పొరేటర్లు నూతన పారిశ్రామిక భూ బదలాయింపు పాలసీపై నిరసన తెలిపారు.